రామకృష్ణుడికి నరేంద్రుడు అంటే తెలియని ఇష్టం ఉండదు. నరేంద్రుడి పాటలు బాగా పాడతాడు. నరేంద్ర ఎప్పుడన్నా కాలేజీలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో నరేంద్ర ఎప్పుడైనా పాట పాడమన్నాడు అట్టు నరేంద్ర. ఇప్పుడు నారాయణ పాడి ఆడికి వచ్చిన పాట దుర్గ మీద పాటలో ఏదో పాటలు పాడేవాడు. ఆ బెంగాల్ వాళ్ళు ఎక్కువ దుర్గను ఆరాధిస్తారు. ఆ దుర్గ మీద పాటలు పాడేవాడు. ఆ పాట నరేంద్రుడు ఆ పాట పాడుతుంటే అది విందని చెప్పి శవం కింద అయిపోయాడు రామకృష్ణుడు. అంటే ఆ ఇష్టం నరేంద్రుడిని. ఆయన ఒక శవమే, మనిషి బతుకున్నాడా లేకపోతే తీసుకెళ్ళి వలకాట్లో పడగలంతే ఇప్పుడు శవం కింద అయిపోయి నోరు అలా తెరిచివాడుతుంది. గాలి ఆగిపోయేది. ఓ శవం ఎలా ఉంటుంది అలా అయిపోయాడు ఆ పాట వినని చెప్పి. ఆ తాదాత్యం ఇది నరేంద్రుడిగా పాటలు రామకృష్ణుడు అయ్యి పాడుతున్నాడు. తాను నరేంద్రుడిలో చూసుకుంటున్నాడు. ఆ పాట విన్నంచేపు శవం కింద ఉండేవాడు రామకృష్ణుడు. బతుకున్నాడో శవం అయిపోయాడు అనిపించేది అంతలా వినవాడు. ఎప్పుడు పక్కన కూర్చుని వాళ్ళు చూడండి, రామకృష్ణుడు నేత్రద్వయం చూడండి, అడు 2 కళ్ళు చూడండి. రామకృష్ణుడు వాటిని నరేంద్రుడు 2 కళ్ళు నేత్రద్వయం. ఆడు ఒక్క కన్ను కాదు 2 కళ్ళు చూడండి. ఆ కళల్లో ఎంత జ్ఞానం ఇమిడి ఉందో. పిల్లకాయ అవటానికి వయసులో చిన్నవాడే, కానీ ఎంత జ్ఞానం ఆ కళల్లో ఇమిడి ఉంది. ఎన్ని జన్మలు కృషి చేసి ఇక్కడికి వచ్చాడు. గురువు యొక్క శక్తి, గురువు యొక్క మౌనం చాలు మీరు బాగుపడటానికి. గురువు యొక్క మౌనం శక్తి అతి శక్తివంతమైనది. గురువు యొక్క జ్ఞానం శక్తి లేకుండా ఉండదు. గురువు యొక్క మాట శక్తి లేకుండా ఉండదు. ఒక పోలీసు వాడి మాటకి ఎంత శక్తి ఉంటే గురువు మాట శక్తి లేకుండా ఉంటుందా? ఆ ట్రాఫిక్ మేనేజ్ చేసి ఆ ట్రాఫిక్ చూసే పోలీసు వాడికి ఎంత శక్తి ఉంటే గురువు మాట శక్తి లేకుండా ఉంటుంది. గురువు యొక్క మౌనం మీ మనసుకు అందదు, మీ మాటకు అందదు, మీ ఊహకు అందదు. మీ ఊహకు అందదు. ఆ గురువు యొక్క మౌనం మిమ్మల్ని ఎంత పవిత్రం చేస్తుందో, మిమ్మల్ని ఎంత పరిశుద్ధం చేస్తుందో, మీ మనసుకు ఎంత ఏకాగ్రత తీసుకొస్తుందో, మీ మనసుకు ఎంత చల్లదనం తీసుకొస్తుందో. గురువు యొక్క మౌనం అది మీ మాటకి, మీ ఊహకి, మీ సంకల్పానికి అందేది కాదు.